विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जनाः। ఈరోజు రామకృష్ణ సేవా సమితి నెల్లూరులో సత్సంగంలో పాల్గొనడం చాలా సంతోషం కలిగింది నాకు. ఉదయము గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత మధ్యాహ్నం నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రసంగము, తర్వాత ఇంటరాక్షన్ జరిగాయి. చాలా ఉత్సాహంతో స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఇప్పుడే మనం ఆరతిలో పాల్గొన్నాము. ఇప్పుడు కాసేపు సత్సంగం. మనందరికీ తెలుసు, స్వామి వివేకానంద మొత్తం ప్రపంచం తిరిగి వేదాంత ఆ సందేశాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎలా ఆయన చాటి చెప్పారు. తర్వాత దాని వలన మన భారతదేశం పైన, మొత్తం ప్రపంచం పైన ఒక జరిగిన దాని యొక్క పరిణామం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఈ స్వామి వివేకానందుని నరేంద్రనాథ్ నుంచి వివేకానంద చేసింది శ్రీరామకృష్ణులు, ఆయన గురువు గారు. తన గురువు గారంటే స్వామి వివేకానంద ఎంతో గొప్పగా ఆయన చెప్పుకునేవారు. స్వామి వివేకానంద ఆయన ఏం చెప్పేవారంటే, నా నోటి నుంచి మంచిది ఏదైనా వచ్చి ఉంటే, కొంతమందికైనా దాని నుంచి ఏదైనా ప్రయోజనమై ఉంటే అవన్నీ శ్రీరామకృష్ణులది. ఏదైనా తప్పులు, తర్వాత ఇలాంటిది ఏదైనా వచ్చి ఉంటే అవన్నీ నాది అనేవారు స్వామి వివేకానంద. అంటే శ్రీరామకృష్ణుల వారంటే ఎంతో ఒక ఆయన ఇచ్చేసేవారంటే. తర్వాత ఇంకొక విషయం నేను చెప్తారు. 4 సంవత్సరాలు భారత్ పరిక్రమ చేశారు స్వామి వివేకానంద. ఆ తర్వాత ఇంకో 4 సంవత్సరాలు యూరోప్, అమెరికా దేశాల్లో స్వామి వివేకానంద సంచారం చేశారు. తర్వాత అమెరికాకు వెళ్ళినప్పుడు చేతిలో డబ్బులు కూడా లేవు స్వామి వివేకానంద. భారతంలో కూడా, భారతంలో అయితే ఎలాగో సన్యాసికి అందరూ భిక్ష పెడతారు కనుక సరేలే సన్యాసి, చాలామంది సన్యాసులు డబ్బులు లేకుండా తిరుగుతారు భారతదేశం. అయితే అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా స్వామి వివేకానంద డబ్బులు లేకుండా 4 సంవత్సరాన్ని గడిపారు స్వామి వివేకానంద. అయితే ఆయన ఏం చెప్తారంటే, తర్వాత అక్కడ అమెరికాలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మామూలుగా స్వామి వివేకానంద చికాగోలో చేసిన భాషణం, తర్వాత దాని వలన ఆయనకి వచ్చిన ప్రఖ్యాతి, పేరు, ప్రతిష్ట, తర్వాత అమెరికాలో అన్ని చోట్ల ఆయన పిలిచారు, ప్రసంగించారు స్వామి వివేకానంద. ఇంగ్లాండ్లో, యూరోప్లో ప్రసంగించారు. ఈ గురించి తెలుసుకుంటామే కానీ ఆయన జీవితం మీరు కొద్దిగా క్షుణ్ణంగా చదివితే తెలుస్తుంది. అమెరికాలో చికాగోలో ప్రసంగించే ముందు స్వామి వివేకానంద జూలైలో ఆయన వెళ్ళి చేరుకున్నారు అమెరికా, చికాగో నగరాన్ని. అయితే ఆయన అక్కడ ఆఫీస్కి వెళితే 2 విషయాలు తెలిసాయి. ఒకటి, ఇది జరిగేది విశ్వమత మహాసమ్మేళనం జరిగేది సెప్టెంబర్లో, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే 2 నెలలు ఉన్నాయి ఇంకా. తర్వాత ఇంకోటి విషయం ఏమిటంటే, ఈ రికమెండేషన్ లెటర్ లేకుండా దాంట్లో ప్రసంగించడానికి వీలు అస్సలు లేదు. ఎవరైనా ప్రతినిధిగా మాట్లాడాలంటే రికమెండేషన్ లెటర్ కావాలి. 2 నెలలు చికాగోలో ఉండడానికి స్వామి వివేకానంద దగ్గర డబ్బులు లేవు. కొంత డబ్బు ఇచ్చారు వాళ్ళు. అయితే మన భారతదేశం డబ్బు, అమెరికా డాలర్ చాలా తేడా ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళు కాపాడుకున్నారు దాన్ని, అది మీరందరికీ తెలుసు.
తర్వాత అమెరికాలో బెగ్గింగ్ ఈజ్ ఎ క్రైమ్. స్వామి వివేకానంద సన్యాసి ధర్మం అయితే సన్యాసి ధర్మం అక్కడ క్రైమ్, ఇదన్నమాట పరిస్థితి. తర్వాత ఒకవేళ ఆయన స్వామి వివేకానంద అక్కడ 2 నెలలు అక్కడ గడిచినప్పటికీ ఒక రోజుకి ఉండడానికి కూడా డబ్బులు లేవు, అంత పరిస్థితి వచ్చిపోయింది స్వామి వివేకానందకి. ఒకవేళ ఉన్న హోటల్కి వెళితే రూమ్ ఇవ్వడం లేదు, ఎందుకంటే బ్రౌన్ స్కిన్ కదా, ఎంతో వాళ్ళకి చిన్న చూపు మన పైన, భారతీయుల పైన. అందువల్లనే ఎంతో ఈ షేవింగ్ కూడాలంటే ఆ బార్బర్ షేవింగ్ కూడా చేయలేదు. అలాంటి ఒక ఇదన్నమాట. అంటే స్వామి వివేకానంద అలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. తర్వాత అక్కడ వీధిలో వెళుతూ ఉంటే స్వామి వివేకానంద ఇదే పేట పట్టుకున్నాడు కదా, దాన్ని సంబడి యూస్టు లాగేవారు వెనకాల. ఎందుకు ఇలాంటి దస్తులు వేసుకున్నావు నువ్వు? ప్రతి క్షణంలో స్వామి వివేకానంద ఏదో ఒక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ స్వామి వివేకానంద ఎంతో కష్టపడ్డారు. తర్వాత ఆయన్ని చంపేయాలని ఒక దీనికి ఆయన పిలిచారు కార్యక్రమానికి. క్రిస్టియన్ మిషనరీలు ఉన్నారు, వాళ్ళు ఏదో డిస్కస్ చేద్దామని. వాళ్ళు ఏం చేశారంటే స్వామికి కాఫీలో విషం పోసేసి ఇచ్చారు. స్వామీజీ తాగాలని వెళితే అక్కడ శ్రీరాములు వారు కనిపిస్తున్నారు, వద్దంటున్నారు. 2-3 సార్లు ఇలా జరిగింది. స్వామి దాన్ని తాగలేదు. తర్వాత స్వామి వివేకానంద చెప్తారు, 4 సంవత్సరాలు అక్కడ నేను తిరిగాను కదా యూరోప్ అమెరికాలో, ఎవరు కాపాడారు తెలుసా నన్ను? ఆయన శ్రీరామకృష్ణుడు. నా వెంబడి ఉండు, ప్రతి క్షణం ఆయన నన్ను కాపాడుతున్నారు. నా చేత ఏ పని చేయించుకోవాలనుకున్నారో అవన్నీ చేయించుకున్నారు శ్రీరామకృష్ణుడు వారు. నేను శ్రీరాములు వారి దాసుడని అని చెప్పారు స్వామి వివేకానంద. తర్వాత ఒక సందర్భంలో స్వామి వివేకానంద చెప్పారంటే, శ్రీరామకృష్ణుల వారు చెప్పిన ఒక వాక్యం, ఒక మాట, 1 సెంటెన్స్, దానికి 3 రోజులు ప్రసంగించవచ్చని చెప్పారు. తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు స్వామి వివేకానంద 2 రోజులు. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు, సరేలే 2 రోజులు మాట్లాడు అదే విషయం, ఒక పాయింట్ పైన శ్రీరాములు వారు చెప్పిన ఒకే ఒక మాట పైన ఆయన శ్రీరాములు వారు, అది దీంట్లో కథామృతంలో వస్తుంది. ఇది హాతి నారాయణ మాహుత్ నారాయణ అంటే మన పురుష ప్రయత్నము భగవదిచ్ఛ ఆ గురించి ఉందన్నమాట. ఒక శిష్యుడు వెళుతూ ఉంటాడు, సిటీలో వెళుతూ ఉంటే ఎదుట నుంచి ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు పిచ్చెక్కేసింది అనమాట, మదపుటి ఏనుగు. తర్వాత ఈయన ఏమన్నాడంటే అక్కడ నిలుపుకుంటున్నాడు, ఎదుట పైన ఉన్న మాహుత్ ఆయన అరుస్తూ ఉన్నాడు, వెళ్ళిపోండి, మదపుటి ఏనుగు ఇది తోసేస్తుంది, వెళ్ళిపోండి. అయితే ఈయన అక్కడ ఏం చేశాడంటే, గురువు గారు చెప్పారు దేవుడు ఉంటాడు అందరి హృదయంలోని, అందుకే దీంట్లో కూడా ఏనుగు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, అలా ఆయన ప్రణామం చేస్తున్నాడు, అది తోసేసి కొట్టేసింది. తరువాత గురువు గారు వచ్చి ఆయన అడుగుతున్నారు, ఎందుకలా నువ్వు ఆ మాహూతుడు చెప్తుంటే ఎందుకు వెళ్ళలేదు నువ్వు, అందులో ఇది ఉన్నాడు కదా, భగవంతుడు ఉన్నాడు కదా. అప్పుడు గురువుగారు చెప్పారు, సరేలే ఏనుగులో భగవంతుడు ఉన్నాడు, అయితే అక్కడ నుంచి పారిపో అని చెప్పిన మాహూతుడి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా. ఇలా ఆయన స్వామి వివేకానంద ఈ విషయాన్ని వివరిస్తూ 2 రోజులు ఇంకా ఆగలేదు, అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు స్వామి వివేకానంద. అందువల్లనే అలాంటి శ్రీరామకృష్ణుల వారు మానవాళికి ఇచ్చిన గొప్ప గ్రంథం శ్రీరామకృష్ణ కథామృతం. అది గొప్ప గ్రంథం ఎందుకంటే దీన్ని రచన చేసిన వారు మాస్టర్ మహాశయ్. ఆయన కూడా స్వామి వివేకానంద లాగే కల్కట్టా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఆయన కూడా ఈస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ, అలాగే ఈ చైతన్య చరితామృత, రామాయణ, మహాభారత అన్నీ చదివేశాడు. అయితే తన సొంత జీవితంలో ఏదో సమస్య వస్తే దాన్ని ఎదుర్కోలేక చివరికి ఆత్మహత్య చేయాలనుకున్నాడు. అలాంటి పరిస్థితిలో ఆకస్మికంగా శ్రీరామకృష్ణ వారితో కలుసుకోవడం జరుగుతుంది. శ్రీరామకృష్ణ వారిని కలిసిన తర్వాత
ఆ క్షణం నుంచి ఆయన జీవితంలో మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాలేదు. అదొకటే కాదు, తరువాత రోజుల్లో శ్రీరామకృష్ణ వారి మహాసమాధి తరువాత కలకత్తాలో ఎంతోమంది ఈయన దగ్గరకు వచ్చేవారు రోజు. ఎవరైతే సంసార తాపంలో ఎంతో కష్టాలు పడుతూ ఇంకేం చెయ్యాలని తెలియక ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈయన దగ్గరకు వచ్చేవారు. వాళ్ళకి ఈ మాస్టర్ మహాశయ్ ఆయన మార్గాన్ని చూపించేవారు. ఆయన గొప్ప సంతుడిగా మారారనమాట. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో అలాంటి వాళ్ళు శ్రీరామకృష్ణ వారి సంపర్కంలోకి వచ్చి ఆయన ఏమయ్యారు, సంతుడయ్యాడు. అలాంటి మాస్టర్ మహాశయ్ శ్రీరామకృష్ణ వారి దానికి ఏం చెప్పారో ఆ అంశాలన్నీ క్రోడీకరించి చిన్నప్పటి నుంచి ఆయనకి డైరీ రాసే ఒక అలవాటు అన్నమాట. అలా ఆయన రాసుకున్న డైరీ తరువాత రోజుల్లో పుస్తక రూపంలో చేపడితే దానికి శ్రీరామకృష్ణ కథామృతం అని పేరు అన్నమాట. దాంట్లో శ్రీరామకృష్ణ వారు చెప్పిన అనేక మాటలు ఉన్నాయి. ఒక 2 మాటలు దాన్ని చెప్పేసి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే ఎందుకు శ్రీరామకృష్ణ కథామృతం చదవాలి? ఒకటంటే స్వామి వివేకానంద లాంటి, అంటే నరేంద్రనాథుణ్ణి స్వామి వివేకానంద చేసిన అలాంటి ఒక మార్పు తెచ్చిన, ట్రాన్స్ఫర్మేషన్ చేసిన శ్రీరామకృష్ణ వారి మాటలు ఇవి. రెండవది, అలాంటి దాన్ని చేసి చదివి తరువాత దాన్ని విని జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? ఒక మాస్టర్ మహర్షి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి ఆయన సంతుడిగా మారాడు. అందువలనే అలాంటి ఒక గొప్ప సందేశము, దాన్ని చదవాలంటే శ్రీరామకృష్ణ కథామృతం చదవాలన్నమాట. అందుకే అంటే చాలా ఎక్కువ లేదు, కథామృతం అంటే చాలా పెద్ద గ్రంథం, చదవాలంటే చాలా రోజులు పడతాయి. అయితే ఈ విషయాన్ని నేను చెప్తాను. ఒకరోజు దక్షిణేశ్వరంలో నరేంద్రనాథుడు వచ్చాడు. నరేంద్రుడు, ఆయనతో పాటు ఆయన కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చాడు. అంటే యువకులే ఉన్నారు శ్రీరాముల దగ్గర, కొంతమంది మిగతా భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర శ్రీరామకృష్ణ వారు మాట్లాడుతూ, నరేంద్రుడు అతడి మిత్రులు పంచవటి ఆరుగు నుంచి దిగి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు. శ్రీరామకృష్ణులు వారితో మాట్లాడుతూ తమ గదికేసి నడిచి వస్తున్నారు. ఆయన మాటలు కొనసాగించారు. నువ్వు సముద్రపు నీళ్లలో మునిగితే ముసిలి పట్టుకుంటుంది. హృదయ రత్నాకరం లోతు నీటిలో కామక్రోధాలనే 6 ముసళ్ళున్నాయి. కానీ వివేక వైరాగ్యాలనే పసుపు రాసుకుంటే అవి నిన్ను తాకలేవు. వివేక వైరాగ్యాలు ఉదయించకుండా కేవలం పాండిత్యం, లెక్చర్ల వల్ల నువ్వు ఏం సాధించగలవు? భగవంతుడొక్కడే సత్యం, తక్కినదంతా అసత్యం. అతడే వస్తువు, తక్కినంత అస్తిత్వం లేదని, అదే లేనిది, తక్కినంత అస్తిత్వం లేనిది, అదే వివేచన. శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు నరేంద్రుడికి. లెక్చర్ అంటే కలకత్తాలో ఆ రోజుల్లో ఎవరైతే కొన్ని పుస్తకాలు చదివారో వాళ్ళందరూ లెక్చర్ ఇచ్చేవారు. మాస్టర్ మహాశయ కూడా శ్రీరామకృష్ణ అదే చెప్పారు. శ్రీరామకృష్ణ వారికి మాస్టర్ మహాశయ మహేంద్రనాథ్ గుప్తా ఏం చెప్పాడంటే, ఈ సాకార నిరాకార గురించి ప్రశ్నలు వేశారు. సాకారమా నిరాకారమా? శ్రీరామకృష్ణ వారు చెప్పారు, భగవంతుడు సాకారుడు కూడా నిరాకారుడు కూడా, దీనికి అతీతం కూడా. తర్వాత మాస్టర్ మహర్షి ఏం చెప్పాడంటే, అయితే లోకులు ఈ మట్టి బొమ్మ పూజిస్తారు కదా, వాళ్ళకి నచ్చజెప్పాలి కదా, ఆ మట్టి బొమ్మ దేవుడు కాదని నచ్చజెప్పాలి కదా అని మాస్టర్ మహర్షి శ్రీరాములు చెప్పారనమాట. అంటే రెండవసారి కలవడం మాస్టర్ మహర్షి. అప్పుడు శ్రీరాములు ఇదే మాట చెప్పారు, మీ కలకత్తా వాసులకు ఇదే ఒక అలవాటు, లెక్చర్ ఇవ్వడం. తనకే పడుకోవడానికి తావులేదు, ఆయన ఇంకొకరిని పిలుస్తున్నాడు, నువ్వు కూడా పడుకోని. అంటే అలాంటి పరిస్థితి. నీకే తెలీదు, నీకే జ్ఞానం లేదు, నువ్వు మిగతా వాళ్ళకి జ్ఞానం ఇస్తావా? ఇప్పుడు మూర్తి పూజ సరేదో తప్పో అది ఆ భగవంతుడికి తెలుసు. ఎంతో మందికి ఇది అవసరమని ఆయన భగవంతుడే దాన్ని చేశాడు. అందువలనే అది వద్దని చెప్పడానికి నువ్వెవరంటారు? శ్రీరామకృష్ణ వారు భగవంతుడి ఇచ్చ ఎంతో మందికి. తర్వాత శ్రీరాములు అదే చెప్తారు, వాళ్ళెవరూ కూడా దాంట్లో
మట్టి బొమ్మ అని పిలవలేదురా, భగవంతుడా అని పిలుస్తారు. వాటిలో భగవంతుణ్ణి చూస్తారు వాళ్ళని శ్రీరాములు వారు మహేంద్రనాథ్కి చెప్పారనమాట. ఇక్కడ కూడా శ్రీరాములు వారు ఏం చెప్తున్నారంటే, ఈ నరేంద్రుడికి లెక్చర్లు ఇవ్వడం, కలకత్తా వాసులకు లెక్చర్ ఇవ్వడం ఒక అలవాటని. అంటే వాళ్ళు ఏం చెప్పేది ఏమిటంటే, ముందు తెలుసుకో, తరువాత కేవలం పుస్తక అధ్యయనమే ధర్మం కాదు. ధర్మం ఏమిటంటే ఆచరణ. చదివిన దాన్ని కొంతవరకు ఆచరిస్తేనే, పాటిస్తేనే ధర్మం పనికి వస్తుంది, లేకపోతే పుస్తకంలోనే ఉండిపోతుంది. అందువలనే ధర్మం అంటే ఏమిటి? పాటించాలి. రిలీజన్ ఈజ్ రియలైజేషన్ అంటారు స్వామి వివేకానంద. ధర్మం అంటే అనుభూతి అని. అందుకే కేవలం పుస్తకం చదివి లెక్చర్ ఇస్తారు మీరని శ్రీరాములు వారు వాళ్ళకి చెప్పారనమాట. అందువలన ఏం చేసుకోవాలి? వివేకం అనే దీన్ని మనము అలవర్చుకోవాలి. వివేచన అంటే ఏమిటి? ఏది సరి, ఏది తప్పు, దీన్ని తెలుసుకునే శక్తి. లేకపోతే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. ఒకవేళ వివేచన లేకపోతే అవే మింగేస్తాయి. మనిషి ఏమనుకుంటాడంటే నేనే అతడు అని. కొంతమంది ఉంటారు, చాలా కోపం వస్తుంది వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటుంటారు, మీరు ఇలా చేస్తే నాకు కోపం వచ్చేస్తుందండి అంటే అతని కన్నా కోపం పెద్దదన్నమాట. అంటే కోపం వశంలో ఇతడు ఉన్నాడు, అతడికి తెలియదు, అదే గొప్పతనం అని చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఈ అరిషడ్డు వర్గాల ఒక దీంట్లో బాధితులై వాళ్ళు ఎలా పరిస్థితి వచ్చిందంటే అది స్వభావం అనుకుంటారు వాళ్ళు. ఎందుకు? కారణం ఏమిటి? వివేచన లేదు, వివేచన లేదు. అందుకే శ్రీరాములు వారు ఏం చెప్తారు ఇక్కడ? వివేచన, దాన్ని తెలుసుకోవడము ఏమిటి? భగవంతుడు ఒకడే వస్తువు, తక్కినదంతా అస్తిత్వం లేనిది, అదే వివేచన. తర్వాత చెప్తారు శ్రీరాములు వారు, మొదట భగవంతుణ్ణి హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకో, కావాలంటే పిమ్మట లెక్చర్లు ఇచ్చుకో. చూడండి, కొద్దిగా సాధన చేయాలన్నమాట, అనుభూతిని పొందాలి. భగవంతుని హృదయ పద్మంలో ప్రతిష్ఠించుకో, భగవంతుని పట్ల పాదపద్మాల పట్ల భక్తిని పెంచుకో, తరువాత నువ్వు లెక్చర్ ఇవ్వచ్చు. కేవలం పుస్తకం చదివి పాండిత్యంతో లెక్చర్ ఇవ్వలేవు. తర్వాత శ్రీరాములు వారు చెప్తారు, అదేమిటంటే కావాలంటే వివేక వైరాగ్యాలు లేకుండా కేవలం బ్రహ్మం అనగానే సరిపోతుందా? అది ఎలాగంటే వట్టి శంఖం ఊదినట్టు ఉంటుంది. ఒక కథ వినండి, శ్రీరాములు వారు చెప్తారు ఒక కథ. ఇలాగే ఒక శంఖము ఆయన ఊదినట్లు అవుతుంది. ఒక గ్రామంలో పద్మలోచనుడు అనే యువకుడు ఉండేవాడు. ఆ గ్రామంలో అందరూ అతను పొదో అని పిలుస్తారు. ఆ గ్రామంలో పాడుబడ్డ దేవాలయం ఒకటి ఉంది. ఆలయ ప్రాంగణమంతా రావి, మర్రి మొదలైన వృక్షాలతో నిండి ఉంది. గర్భగుడిలో గబ్బిలాలు గూళ్ళు కట్టుకొని వాసం చేస్తున్నాయి. నేలంతా ధూళి, గబ్బిలాల రెట్టలతో నిండిపోయింది. ఈ కారణంగా ఆ ఆలయంలోకి ఎవరు వెళ్ళేవారు కాదు. అలాంటి పాడైన ఒక ఆలయం. ఒకరోజు సాయంత్రం గ్రామస్తులకు శంఖారవం వినిపించింది. చెవులు రిక్కించి వినేసరికి ఆ శబ్దం పాడుబడ్డ దేవాలయం వైపు నుంచి వస్తుందని గ్రహించారు. ఎవరో ఆ దేవాలయాన్ని బాగు చేయించి విగ్రహం ప్రతిష్ఠ చేశారు కాబోలు. అందుచేత సాయంకాలం హారతి జరుగుతుందని భావించి గ్రామంలోని ఆబాల గోపాలం భగవద్ దర్శనం అర్థం ఆలయం వద్దకు పరుగున వచ్చారు. కానీ అక్కడకు వచ్చి చూస్తే ఆలయం యథాప్రకారం పాడుబడ్డ అవతారంతోనే కనబడింది. ఒక గ్రామస్తుడు తలుపు తెరిచి చూడగా పొదో ఒక మూల నిలబడి శంఖం ఊరుతున్నాడు. విగ్రహం ప్రతిష్ఠించడం లేదు, గబ్బిలాల రెట్టలతో నిండి ఉంది. అప్పుడు అతడు పొదను ఉద్దేశించి ఇలా కేక వేశారు, ఇది ఏమిరా మందమతి,
విగ్రహమా నెలకొల్పు, మలినమవ తొలగింపు, ఆలయమున శంఖూదులు గగ్గోలును గావింతు, అహర్నిశం బాగకుండా ఏకాదశి గబ్బిలములు, కీకర బాకర మనుడు. ఆయన చెప్తున్నాడు అది. అంటే ఈ ఆలయాన్ని శుభ్రపరచకుండా, విగ్రహం ప్రతిష్ఠించకుండా పూజ చేస్తున్నాం. శంకారావం చేయడం అంటే పూజ చేస్తున్నాం. చూడండి, అంటే శ్రీరాములు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన చెప్పేది ఏమిటంటే, నిజంగా ఆధ్యాత్మిక సాధన చేయాలంటే, భగవంతుడి గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఏం చెప్పాలి? కామక్రోధాదులను పోగొట్టుకోవాలి, శుభ్రపరచుకోవడం. తరువాత హృదయ పద్మంలో భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకోవాలి. భగవంతుడి పట్ల భక్తి. దీన్ని చేసేసరికి మళ్ళీ సాధన చేస్తే అది ఫలితం అవుతుంది. లేకపోతే మనిషి అలాగే ఉండిపోతాడు. కోపం ఉండిపోతుంది, వైరం ఉండిపోతుంది, ఏదో మోసం చేయడం చేస్తూ ఉంటాడు బయట. అయితే ఎంతో కూర్చుని జపధ్యానాలు చేయడం, దీనివల్ల పని లేదు. మనిషి మనస్సు శుద్ధం అవ్వకపోతే, అంటే చిత్తశుద్ధి కలగకపోతే, మనస్సు పవిత్రం అవ్వకపోతే భగవత్ సాధన పనికిరాదు. అందువలనే అది బేసిక్ ఇదన్నమాట. ధర్మ జీవనంలో అది బేసిక్. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు. వాట్ ఈజ్ ది మార్క్ ఆఫ్ స్పిరిచువాలిటీ? ఆధ్యాత్మికత దానికి ఒక సంజ్ఞ ఏమైనా ఉందా? అన్సెల్ఫిష్నెస్ ఇస్ ద మార్క్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు స్వామి వివేకానంద. ఇఫ్ యు వాంట్ టు మెజర్ స్పిరిచువాలిటీ, ఈజ్ ద మ్యాన్ ఇస్ అన్సెల్ఫిష్? ఆయన స్వార్థరహితుడా, నిస్వార్థుడా? నిస్వార్థుడైతేనే అతడు ఆధ్యాత్మికుడు కూడా కాగలుగుతాడు, లేకపోతే లేదు. అంటే మొరాలిటీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మొరాలిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ స్పిరిచువాలిటీ. అంటే ముందు నైతిక విలువలన్నీ పాటించాలి జీవనంలో. ఆ నైతికత లేక ఆధ్యాత్మికత రాదు. ఆ విషయాన్ని శ్రీరాములు గారు ఇక్కడ చెప్తున్నారన్నమాట. వాటిని పాటిస్తే, నైతిక విలువలను పాటిస్తే అప్పుడు మనస్సు పవిత్రం అవుతుంది. ఈ పవిత్రమైన మనస్సులో ఆ భగవంతుని ప్రతిష్టానం చేస్తే, ప్రతిష్టాపించి ఆయన పిలిస్తే ఖచ్చితంగా ఆయన దర్శనం కలుగుతుంది. అందువలనే ధర్మం అనేది కేవల గ్రంథ పఠనంతో జరగడం పని కాదు. మీకు ఎంతో దాంట్లో ఇన్ఫర్మేషన్ అవన్నీ రావచ్చు, కానీ పాటించాలి. కొంతవరకైనా దాన్ని పాటించాలి. ధర్మం అంటే పాటించడము, ధర్మం అంటే అనుభూతి ఒకటి. రెండవది, నైతిక విలువల్ని పాటించకుండా ఆధ్యాత్మిక కాగలేవు. ఇఫ్ యూ హ్యావ్ టు ఫస్ట్ ఫాలో ది మారల్ ప్రిన్సిపల్స్, దెన్ alone you can become spiritual. అందుకే దాన్ని ప్రయత్నించాలి. దాంతో పాటు భగవంతుడిని పిలవండి, ఏం పర్లేదు. ఆ ప్రయత్నం లేకుండా నాకండి కోపం వస్తుంది అలా చెప్తే అని చెప్పుకుంటూ మళ్ళీ భగవంతుడి నామాన్ని పిలవడం, కోపగించుకోవడం తప్పు అని తెలియకపోతే ఎంత భగవంతుడిని పిలిచినా ఏం పని ఉంటుంది? అందువలన ఇవన్నీ మనిషి జీవనంలో తెలుసుకుని, అర్థం చేసుకుని పాటిస్తేనే. చూడండి, అంటే పుస్తకం చదవచ్చు, చదివి దాని నుంచి ఇవన్నీ తెలుసుకొని పాటిస్తూ దాంతో పాటు ఆధ్యాత్మికత గడిపితే అప్పుడు ప్రయోజనం అవుతుంది. ఈ విషయం శ్రీరాముడు చెప్తారనమాట. ముందు గుడి శుభ్రపరచుకో, తర్వాత దేవుణ్ణి ప్రతిష్ఠించు, తరువాత శంఖాన్ని ఊదు. అంటే మన జీవనంలో కూడా ముందుగా మన పరిశుభ్రత, దాని పట్ల మనము కొద్దిగా దృష్టి సారించాలి, ప్రయత్నం చేయాలి. దాంతోపాటు హృదయంలో భగవంతుని భక్తి కోసం మనం ప్రయత్నించాలి. తరువాత చివరికి భగవంతుడిని పిలిస్తే, సాధనలు చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది. దాని పట్ల మనకి ఎలాంటి శ్రద్ధ లేకపోతే, అంటే నేను ఇలాగే ఉంటాను అయితే భగవంతుడిని పిలుస్తానంటే కుదరదు, అలా కుదరదు. అందువలనే
భగవంతుణ్ణి పిలిచే ముందు శ్రీరాముడు ఏం చెప్తున్నారు మనకి, మనిషి పవిత్రం అవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే మీరు ఒక ప్రశ్న వేయవచ్చు, అయితే స్వామి ఏమిటి, మనస్సు అంత పవిత్రం అయిపోతుందా? లేదండి, భగవన్నామం వలన కూడా మనస్సు పవిత్రమవుతుంది. శ్రీరాములు వారు చెప్తారు, భగవంతుడి కోసం మీరు విలపిస్తే అది చిత్త మలినం మొత్తము అది వాష్ చేసేస్తుంది అన్నమాట. అది కూడా ఉంది. అయితే అలాంటి ఆ శ్రద్ధ కావాలి భగవంతుడి పట్ల. ఎందుకంటే ఎప్పటిదాకా ఈ కామక్రోధాలు ఉంటావో అప్పటిదాకా అలాంటి శ్రద్ధ కలగదు, అలాంటి భక్తి రాదు. అది రావాలంటే ఇది కావాలి. అందువలనే మామూలుగా ఆధ్యాత్మిక జీవితంలో ఏమిటంటే రెండు కలిసి వెళుతూ ఉండాలి. ఒకవైపు భగవంతుడిని పిలవడం, సత్సాంగత్యం చేయడం. శ్రీరాములు వారు చెప్తారు ఆ విషయం, భగవన్నామగుణ సంకీర్తన చేయాలి, తర్వాత సత్సాంగత్యం చేయాలి, దాంతో పాటు విచారణ కూడా చేయాలంటారు శ్రీరాములు వారు. విచారణ చేసినప్పుడు మనలో ఉన్న ఇలాంటి కామక్రోధాల గురించి తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి సాధ్యమవుతుంది. ఇలా భగవన్నామ స్మరణ చేస్తూ సాధన చేస్తూ దాంతో పాటు మనల్ని నైతికంగా కూడా ఒక నైతిక జీవనం కూడా నడపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో సాఫల్యం అనేది మనకు దొరుకుతుందన్నమాట. అందువలనే ఈ రామకృష్ణ కథామృతంలో, శ్రీరామకృష్ణ కథామృతంలో ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఈ ప్రవచనం అని చెప్తూ ఉంటాం చూడండి, అది మీకు దాన్ని చదవడానికి ఒక ఇంట్రెస్ట్ రావాలని. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా తమే చదివి అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నా పరిస్థితిలో, నా జీవనంలో ఇది ఎలా వర్తిస్తుంది దాన్ని అర్థం చేసుకోవడానికి నేనే చదవాలి. నేను చదివితే అప్పుడు నాకు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే శ్రీరాములు వారి కథామృతం అనేది ఏదో ఒక వ్యక్తి కోసం కాదు, అందరి కోసం శ్రీరాములు వారు చెప్పిన మాటలు ఇవి. అందువలనే ఈ గ్రంథాన్ని ఏదో కొన్ని ప్రసంగం వినడం ఒకటే కాదు, రోజు పాఠ గ్రంథంగా దాన్ని ఎలా భగవద్గీత చదువుతాం కదా, అలాగే శ్రీరాముని కథామృతాన్ని కూడా రోజు చదివి ఒక 2 పేజీలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే నిజంగా ఆధ్యాత్మిక జీవితం గడపగలుగుతాం. అందువల్ల శ్రీరామకృష్ణ వారు మనందరినీ దీవించాలని ప్రార్థిస్తూ సెలవు. జయ రామకృష్ణ. అందరితో చెప్పేసేవి. మీరు ఇప్పుడు వరకు నామం గురించి చెప్పారు కదా, ఆ నామాన్ని అందరితో చెప్పిస్తే బాగుంటుంది. నేను ఒక నామావళి పాడతాను, మీరు రిపీట్ చేయండి, చాలా బాగుంటుంది. శ్రీరామ కృష్ణ మంగళకారి, శ్రీరామ కృష్ణ మంగళకారి, శ్రీరామ కృష్ణ మంగళకారి, శ్రీరామ కృష్ణ మంగళకారి. నమో నారాయణ నరరూపధారి, నమో నారాయణ నరరూపధారి, నమో నారాయణ నరరూపధారి, నమో నారాయణ నరరూపధారి. శ్రీరామ కృష్ణ మంగళకారి, శ్రీరామ కృష్ణ మంగళకారి, నమో నారాయణ నరరూపధారి, నమో నారాయణ నరరూపధారి. నరేంద్ర సేవిత జీవహితకారి, నరేంద్ర సేవిత జీవహితకారి, నరేంద్ర సేవిత జీవహితకారి, నరేంద్ర సేవిత జీవహితకారి. శారద పూజిత భువన విహారి, శారద పూజిత భువన విహారి,
शरणागत जन रक्षणकारी शरणागत जन रक्षणकारी नमो नारायण नररूपधारी नमो नारायण नररूपधारी श्री राम कृष्ण मंगलकारी श्री राम कृष्ण श्री राम कृष्ण मंगलकारी श्री राम कृष्ण नमो नारायण नररूपधारी नमो नारायण नररूपधारी नरेंद्र सेवित जीवहितकारी नरेंद्र सेवित जीवहितकारी शारद पूजित भुवन विहारी शारद पूजित भुवन विहारी शरणागत जन रक्षणकारी शरणागत जन रक्षणकारी नमो नारायण नररूपधारी नमो नारायण नररूपधारी नमो नारायण नररूपधारी राम 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 नाम तारकं राम 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 नाम तारकं राम 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 कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं राम कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शंकरादिसेव्यमान पुण्यनाम कीर्तनम् शंकरादिसेव्यमान पुण्यनाम कीर्तनम् राम 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 नाम तारकं राम 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 नाम तारकं राम 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 कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं राम कृष्ण वासुदेव भक्ति मुक्तिदायकं जानकी मनोहरं सर्व
సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం జై భగవాన్ శ్రీ రామకృష్ణ దేవ की జై జగజ్జనని శారదా మాయి की जय स्वामी विवेकानंद महाराज जी की